మరి వీళ్ళని కూడా చాలా కష్టపడ్డారు పిల్లలు. ఇక డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా డిస్పాచ్ చేస్తున్నాం. గాంధీ భవన్ నుంచి అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు, గాంధీ భవన్లోకి రానివ్వట్లేదు. కాబట్టి మీరు అందరు కూడా మళ్ళీ మంచి పేరు చేసుకోండి. ఆ జాబులు వచ్చిన పిల్లలతోని వీళ్ళతో అందరితో చర్చలు జరిపి అందరికీ న్యాయం జరిపి భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా జీవో 46 మీద పునర్సమీక్ష చేసి అందరికీ అవకాశాలు ఉండేటట్టు భవిష్యత్తులో ఈ తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్కు సంబంధించిన జాబులు ప్రతి ఒక్కళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ శ్రీకాంతాచారిది ఉమ్మడి నల్గొండ. మరి చచ్చిపోయినప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లు ఉన్న వాళ్ళు చచ్చిపోవాలా, నల్గొండలు ఉన్న వాళ్ళు చచ్చిపోవద్దని చెప్పలేరు కదా. అంటే కాల్చుకునేటప్పుడేమో తెలంగాణలో 1200 మంది నిరుద్యోగులు కేవలం హైదరాబాద్ సరౌండింగ్లు ఉన్న వాళ్ళు గారు, ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నాం. కాబట్టి చచ్చిపోయేటప్పుడు అందరు చచ్చిపోవాలి, తినేటప్పుడు కొందరు తినాలనేది ఇది అన్యాయం. ఇంకొకటి ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు ఇక్కడ పెట్టడం ఇది అన్నిటికంటే అరాచకం. ఆల్రెడీ 3.8 లాంగ్ జంప్ ఉంటే 4 పెట్టిర్రు, 4 మీటర్లు పెట్టినా జంప్ చేసిర్రు, బెస్ట్ ఆఫ్ 3 లేకపోయినా జంప్ చేసిర్రు. స్టార్టింగ్లో రిజర్వేషన్ ఉండదన్న దానికోసం కొట్లాడిర్రు. ఇప్పుడు 4 మార్కులట అది కోర్టులో ఉంది. ఎంత సిగ్గుచేట అంటే లైసెన్స్ ఉన్నోడికి 3 మార్కులట డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో. కాబట్టి ఇదంతా అవకతవకలు ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమంటారు, టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని చేసినట్టే టీఎస్ఎల్పీఆర్బీ కూడా వివి శ్రీనివాసరావు కూడా మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉంటే వివి శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి చేయాలి వివి శ్రీనివాస్ చేయాలని చెప్పాలి. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, ప్రక్షాళన చేయాలి, ప్రక్షాళన చేయాలి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పండి, అంతే కదా. ప్రక్షాళన చేయాలి, ప్రక్షాళన చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. అది చర్చలు జరపాలి. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అంటే తప్పు ఈ ప్రభుత్వానికి కాదు, కాంగ్రెస్ పార్టీది కాదు. వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు. ఇది చేసింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ పాప మూట పట్టుకొని బాత్రూంలో పడ్డాడే కేసీ రావు. మందు దాగి పడ్డవా, తాగక పడ్డవా, యాక్టింగ్ చేసినవా తెలియదు. కానీ రానున్న కాలంలో కేసీఆర్ ఇంటికి వచ్చి ధర్నా చేస్తాం, కేటీఆర్ ఇంటికి వచ్చి చేస్తాం. ఎందుకంటే ఎంత దుర్మార్గులు రా. రెచ్చగొట్టేటప్పుడు 10 జిల్లాలను రెచ్చగొట్టిర్రు. ఉద్యమం చేయాల్సిందేమో 10 జిల్లాలు చేయాలి. ఇప్పుడేమో కేవలం కొద్ది మందికే ఇస్తా అంటారా. ట్యాక్సులు కట్టేటప్పుడు వేరే జిల్లాలో, ములుగు జిల్లాలో ట్యాక్స్ కట్టట్లేదా? సూర్యాపేట, నల్గొండ, కోదాడ, ఖమ్మం వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదా? నిజామాబాదోడు, ఆదిలాబాదోడు, ఇంద్రవల్లోడు, ఆసిఫాబాదోడు ట్యాక్స్ కట్టట్లేదా? నాగర్ కర్నూలు, కొల్లాపూర్, వనపర్తోడు ట్యాక్సులు కట్టట్లేదా? అరే మీకు ఇష్టం లేకపోతే ఈ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు చేయండి. అప్పుడు 2 క్యాపిటల్ అయితే, 2 రాజధానులు అయితే ఎవడు బతుకులు వాడు బతుకుతాడు. ఇదేంది దిక్కుమాలిన చర్య? ఈ దుర్మార్గుడు చేసిండు కాబట్టి కేసీఆర్ను గద్దె దించిర్రు. ఆ దుర్మార్గుడిని అసలు వదిలిపెట్టాం. రానున్న ఎంపీ ఎన్నికల్లో కానీ, స్థానిక ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ ఎక్కడొచ్చినా వాళ్ళని అడ్డుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.